వేసి తర్వాత హత్యాయత్నం కేసు నమోదు చేయడం అంటే ఒక రకంగా కేసుని కాంప్రమైజ్ చేసి కూల్ చేసే ప్రయత్నమా, లేదంటే ప్రభుత్వం కూడా ఒక కోణంలో ఇది లాకప్ డెత్ అనే దిశగా తీసుకెళ్ళడానికి హత్యాయత్నం కేసు పెట్టారు ఆయన మీద? రెండు కోణాల వల్ల జరిగింది ఇది. ఒకటి, ప్రతిపక్షం దాన్ని సీరియస్ గా తీసుకోవడం, ఇది రెండో కోణం. ఫస్ట్ కోణం, వాళ్ళ అమ్మ హెబియస్ కార్పస్ పిటిషన్ వేశాక పోలీసులు మేము తీసుకొచ్చాం గానీ వదిలిపెట్టేశాము అని చెప్పిన తర్వాత అతను బూడిద కూడా అవటం, ఇది రేపు కోర్టుకి చూపించి తీరాలి. 29కి ఇచ్చారు, మాకు తెలియదు అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే యాజ్ ఫర్ లా ఏముంటుందంటే చిట్ట చివరి ఎవరి దగ్గర ఉన్నాడో మనిషి ఈజ్ ద రెస్పాన్సిబుల్ అంతే. కాబట్టి పోలీసులు తీసుకొచ్చాక అతను ఎవరికి కనిపించాలి, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత వాడు కనిపించకపోతే ఎవరికి సంబంధం. ఇంకోటి, పోలీస్ స్టేషన్ కి వాళ్ళ అమ్మ వెళ్ళినప్పుడు ఇదంతా సీసీటీవీ ఫుటేజ్ ఉంటాయి. వాళ్ళ అమ్మ వెళ్ళినప్పుడు నువ్వు వెళ్ళి ఫోటోకి దండేసుకో అని చెప్పకూడదు. అతను చెప్పాడు. అతను ఏదో కాస్త సినిమాల్లో గబ్బర్ సింగ్ సినిమా చూసినట్టున్నాడు బాగా 4 సార్లు, అందుకని ఆ ఫీల్ అయినట్టున్నాడు. అందుకని నువ్వు వెళ్ళి దండేసుకో, ఫోటో తెచ్చి పెట్టుకో అని చెప్పినట్టున్నాడు. అది పోలీసులు సాధారణంగా అక్కడ లోకల్ వాళ్ళ దగ్గర జరిగినప్పుడు ఏమోనమ్మా వచ్చేసి పంపించేసాం మేము ఆ రోజున ఇట్లా చెప్తారు. అట్లా కాకుండా ఇట్లా చెప్పడం వలన ఇదంతా సాక్షులు ఉన్నారు అక్కడ. ఇప్పుడు ఎవడు కూడా ఏ కానిస్టేబుల్ ఇవాళ దాచుకోలేడు. దాచుకుంటే వాళ్ళందరూ రేపొద్దున ఉరిశిక్షకు బయలుదేరవుతారు. రేపొద్దున ప్రతి కానిస్టేబుల్ చెప్పి తీరాల జడ్జి ముందు. చెప్పకపోతే